హాయ్ వెల్కమ్ టు బిగ్ టీవీ. సో ఇక్కడ మనకి రోటీ కప్పడా రొమాన్స్ మనం ఇప్పుడే సాంగ్ లాంచ్కి వచ్చాము. సో ఇక్కడ మనతో పాటు హీరోస్ ఉన్నారు. సో వాళ్ళని ఒక చిన్న క్వశ్చన్స్ అడుగుదాం. యా హాయ్. యా ఎలా ఉన్నారు అందరూ? యా డూయింగ్ గుడ్, చాలా బాగున్నారు. అండ్ రోటీ కప్పడా మకాన్ అంటారు కానీ రొమాన్స్ అని చేంజ్ చేయడం వెనక కథ ఏంటి? కథ అంటే దిల్రాజ్ గారు ఇచ్చారండి అది టైటిల్ యాక్చువల్ దిల్రాజ్ గారు ఇచ్చారు. ఆ టైటిల్ అప్పట్లో దిల్రాజ్ గారు ఇలాంటి టైటిల్ ఉంటే యూత్ఫుల్ ఉంటే బాగుంటుందని చెప్పారు. దాంతో మేము మా కథకి టైటిల్ సూట్ అవుతుందని మా ప్రొడ్యూసర్ గారిని తీసుకున్నారనమాట. సో మా ప్రొడ్యూసర్ గారు బేసిక్లీ దిల్రాజ్ గారి నుంచి ఆ టైటిల్ తీసుకున్నారు. దిల్రాజ్ గారు కూడా ఈ స్టోరీ విని అరే దీనికి బాగుంటుంది, మీరు వాడుకోవాలి, ఈ టైటిల్ తప్పకుండా పెట్టుకోవాలంటే ఇంకా దట్స్ హౌ రోటీ కప్పడా రొమాన్స్కి. చిన్న సినిమాలు ఎక్కువగా ముగ్గురు నలుగురు కాంబినేషన్స్తో వస్తున్నాయి. మీ సినిమా కూడా అలాగే వచ్చింది. దీనికి రీజన్ ఏమని అనుకుంటున్నారు మీరు? అది మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు రాసిన స్టోరీ అంతే అండి, అంతకుమించి ఇంకా రీజన్ ఏ ఉంటుంది. మంచి కదా, ఎంగేజింగ్గా యూత్ఫుల్గా ఉంది అంటే పక్కాగా అది మంచి బాగా రిజల్ట్ బాగుంటుందని అందరం నమ్ముతున్నాం. అంటే ప్రతి సినిమా ఖచ్చితంగా ముగ్గురు నలుగురు హీరోలని ఏం లేదు కదండి. ఇప్పుడు బయట చిన్న సినిమాలు వస్తున్నాయి, కాకపోతే ఏంటంటే ఇది కథ డిమాండ్ చేసింది. కథ ఎక్కడ కూడా ఇప్పుడు 4 క్యారెక్టర్స్లో కూడా ఏ క్యారెక్టర్ కావాలని పెట్టినట్టుగా ఎక్కడ ఉండదు మా సినిమాలో. సో ఆ కథ డిమాండ్ చేసింది, ఆ కథ ప్రకారం 4 ఫ్రెండ్స్ స్టోరీ కాబట్టి అలా కుదిరేసింది అంతే. డైరెక్టర్ విక్రమ్తో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? అండ్ ఫేస్ చేసిన ఫన్నీ మూమెంట్ అండ్ టఫ్ మూమెంట్స్ ఏంటి? విక్రమ్ అన్న ఇస్ వెరీ ప్రొఫెషనల్. అంటే ఆయనకి విజన్ చాలా బాగుంటుంది ఆయనది. ఆయన ఇది కావాలి, ఇలాగే చెయ్యాలి అని చాలా మొండిపట్టు మీద ఉంటారు. అది యాక్చువల్లీ ఎంత బాగుంటుందో అంత కష్టంగా కూడా ఉంటుంది అనమాట. మేము పక్కెళ్ళి ఇంట్రో బాబు సాగు కొడుతున్నాడు, ఇదే అంటే ఎలా వస్తుంది, ఒక్కడికి ఒకలాగా ఉంటుంది అంటే లేదు ఇదే కావాలి, నాకు ఇలాగే రావాలని కూర్చునే వాళ్ళు. బట్ మేము ఆ స్క్రీన్ మీద చూసాక బాగా ఎంజాయ్ చేసాం. అంటే చేసేటప్పుడు ఎంత కష్టంగా ఉన్నా స్క్రీన్ మీద చూసాక బాగా ఎంజాయ్ చేసాం. సో దట్స్ మై ఎక్స్పీరియన్స్, అవర్ ఎక్స్పీరియన్స్ విత్ క్యారెక్టర్. అంటే సేమ్ అండి. కొన్నిసార్లు మా ఒరిజినాలిటీస్ చూడడానికి పక్కకు పిలిచి మాట్లాడేవాళ్ళు, అంటే ఎట్లా మాట్లాడుతున్నాం, ఎట్లా బిహేవ్ చేస్తున్నాం అని. సో హీ యూస్ టు మాకు చెప్పేవాళ్ళు ఆ రోజు చేసింది ఎట్లుందో అది చేయండి అది ఇది అని. సో కొంచెం ఈజీగా అనిపించేది. కొంచెం అదే షూట్ కొన్ని టైమ్స్లో చేయలేకపోతున్నా కూడా కష్టంగా ఉండేది, కానీ స్క్రీన్ మీద చూస్తే మాకు చాలా బాగా అనిపించింది అది. యాక్చువల్లీ మేడస్ టు వర్క్షాప్స్ అండి. అలాట్ షూట్కి వెళ్ళక ముందు చాలా ఆల్మోస్ట్ ఒక 2 months ఓన్లీ వర్క్షాప్స్ మీద కూర్చున్నాం. ఆయనకు ఐడియా ఉండే ప్రతి క్యారెక్టర్ ఏ మీటర్లో ఉండాలి అని. సో ఏమాత్రం మీటర్ ఎక్కువైనా తక్కువైనా ఆయనే చెప్పేవారు. సో మేము అది ఆయన ఫాలో అయితే సరిపోయేది చాలా వరకు. సో అలాగే ఆయన ఫాలో అయిపోయాం. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మా డైరెక్టర్ ఎంత పర్టికులర్గా ఉంటారో ఆయన అంత అబ్జర్వెంట్గా కూడా ఉంటారు. సందీప్ నేను చాలా ముందు నుంచి ఉన్నాం ప్రాజెక్ట్లో. సో ఆల్మోస్ట్ లైక్ 2-3 months మేము ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా ఏ రోజు కూడా మమ్మల్ని ఏం చేయమని చెప్పలేదు. సో మా న్యాచురల్ బిహేవియర్ ఏంటో స్టడీ చేశారు మమ్మల్ని. సో మా న్యాచురల్ బిహేవియర్ స్టడీ చేసి దాన్ని క్యారెక్టర్లోకి ఎలా తీసుకురావాలనేది తర్వాత వర్క్షాప్లో చేయించారన్నమాట. ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన విజన్ ఈజ్ బ్రిలియంట్. ఆయన ఇంకా మా డిఓపి కలిసి ఏదైతే మాకు చెప్పారో మేము ఈరోజు ఆ స్క్రీన్ మీద అదే చూస్తున్నాము. సో ఇట్స్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమా ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది ఎక్కువగా? అంటే అందరికీ కనెక్ట్ అవుతుంది అండి. ఏ టైప్ అనేది ఆడియన్స్ని టైప్ చేయడం ఏముందండి, కానీ అందరికీ కనెక్ట్ అవుతుంది. మోస్ట్లీ ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ చూసినా కనెక్ట్ అవుతారు. నా కొడుకు కూడా ఇట్లే ఉండేటోడు అనేది. లైక్ ఫ్రెండ్స్ ఒకరే వీడొక్కడే ఇట్లా అని కాదు, ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. వాళ్ళ ఎమోషన్స్ కానీ ఫన్నీ మూమెంట్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. సో షూటింగ్ ఏ ప్లేసెస్లో జరిగింది? హైదరాబాద్లో జరిగిందండి మోస్ట్ ఆఫ్ ద షూట్. గోవాలో షూట్ చేసాం. అండ్ హర్ష ఒకళ్ళు మ్యాంగ్లూర్లో కూడా షాట్ ఇన్ మ్యాంగ్లూర్. మోస్ట్ ఆఫ్ ద షూట్ హైదరాబాద్లోనే అయింది. బట్ యూకేలో అయింది. యా నైస్. సో మీ దాంట్లో 4 హీరోయిన్స్ ఉన్నారు కదా. సో హీరోయిన్స్ గురించి మీ పేర్స్ గురించి చెప్తే కొంచెం. సో వాళ్ళతో వర్కింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. నాతో పేరు నువేక్ష అని అమ్మాయి చేసిందండి. షీఈస్ అ వెరీ ప్రొఫెషనల్, షీస్ ఫ్రమ్ బాంబే. తను షీ హస్ డన్ అ ఫిల్మ్స్ ఇంతకుముందు. సెబాస్టియన్ అని ఫిల్మ్ చేసింది కదా, సెబాస్టియన్ అన్న ఫిల్మ్ చేసింది కిరణాపురంతో. ఇట్స్ బీన్ గ్రేట్ అండి. షీఈస్ అ వెరీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. తన ఏ పని కావాలో ఆ పని మాత్రమే చేసి వెళ్ళిపోయేది అనమాట. హాయ్ హలో కూడా ఎక్కువగా నా పని ఏంటి ఇప్పుడు ఏంటి అది చేసుకుని నేను వెళ్ళిపోతున్నా. బై బై టాటా సీ. సో మీ పేరు గురించి? మేఘలేఖ అండి నా పేరు. తను కూడా ఒక కపుల్ ఆఫ్ మూవీస్ చేసింది. పాగల్లో ఉంది, బూట్ కట్ బాలరాజు అనే మూవీ చేసింది సోహెల్తో. అండ్ తను కూడా చాలా ప్రొఫెషనల్. వచ్చి చేసుకొని వెళ్ళిపోవడం, నాకన్నా తక్కువ టేకులు తీసుకొని తొందరగా వెళ్ళిపోవడం, అట్లా ఈజీగా చేసేస్తుంది. యా మీ పేరు? తను సోను ఠాకూర్. యాక్చువల్లీ మేము షూట్ ముందు నుంచే వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో షూట్కి వచ్చేసరికి చాలా కంఫర్టబుల్ అండ్ ఫన్గా అయిపోయేది. ముందు నుంచే ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఇట్ వాస్ ఆల్ గుడ్ అండి. మీ పేరు గురించి? నాతో పాటు చేసిన అమ్మాయి పేరు ఖుష్బూ చౌదరి అనమాట. సో తను కొత్త అమ్మాయి, ఫస్ట్ టైం యాక్టింగ్ చేసింది. సో కాకపోతే ఎక్కడ కూడా స్క్రీన్ మీద మనకు అలా ఏమి ఉండదు. షీ ఈస్ డన్ అ బ్రిలియంట్ జాబ్.
ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హర్. చాలా మంచి యాక్టర్ తను. సో ఇన్ని రోజులు షూటింగ్ అనేది జరిగింది కదా, సో ఎక్కువగా ఎవరితో కనెక్ట్ అయ్యారు బాగా మీ నలుగురు? మీ నలుగురు కనెక్ట్ అయ్యారు. ఓకే, మీ నలుగురు మళ్ళీ ఇంకో ఎవరితో కనెక్ట్ అయ్యారు ఎక్కువగా? నలుగురు ఇంకెవరితో డైరెక్టర్తో కనెక్ట్ మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ చాలా చిల్ ఉండే, వాళ్ళతోనే ఎక్కువసార్లు మా షూట్ అయిపోయాక కూడా రోజు రాత్రి అంతా ఆఫీస్లో వాళ్ళతోనే ఉండేవాళ్ళం. సో మోస్ట్లీ మేము ఇంకా డైరెక్టర్ ఉండేవాడు మనీష్ అని, అతనితో బాగా కనెక్ట్ అయ్యాడు. ఉండేవాడు అంటే ఇంకా ఉన్నాడు రా ఉన్నాడు. వాడితో బాగా కనెక్ట్ అయ్యాము యాక్చువల్లీ. అండ్ తరుణ్ అన్నట్టు మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ కూడా చాలా క్యాజువల్గా ఉంటారు మాతోటి. ఎంతవరకు షూట్ టైం వరకు తప్ప మిగతా టైం అంతా చాలా క్యాజువల్గా ఉంటారు. ఇట్ వాజ్ అందరూ బాగా కనెక్ట్ అయిపోయాం. మీ నలుగురికి ఫస్ట్ నుంచి పరిచయం ఉందా లేకపోతే ఈ మూవీతోనే పరిచయం? సో మీ ఫ్రెండ్షిప్ అనేది మూవీ తర్వాత ఎలా ఉంది? సో మూవీలో మేము చూసాం ఆల్రెడీ, సో మూవీ తర్వాత కూడా సో ఇలానే కంటిన్యూ అవుతుందా? ఎగ్జాక్ట్గా అలాగే ఉంది అసలు, దాంట్లో చేంజ్ అవ్వడానికి న్యాచురల్గా ఫామ్ అయిపోయింది అది. టు బి ఆనెస్ట్ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా మేము నార్మల్గా మేము బయట కలిసి ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది మాకు స్క్రీన్ మీద చూస్తుంటే. సో అది మాకు వచ్చేసింది, ఆ బాండ్ వచ్చేసింది. సో ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నా. ఇంత తక్కువ టైంలో మీరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సో మా ఆబ్వియస్లీ బాయ్స్ అంటే బాయ్ థింగ్స్ అంటే అట్లానే ఉంటాయి. సో ఫైనల్గా మా బిగ్ టీవీ ఆడియన్స్ అందరికీ మీరు ఏం చెప్తారు? బిగ్ టీవీ బిగ్ స్క్రీన్లో చూడండి ప్లీజ్ ఆడియన్స్. April 12th వస్తున్నాం. ఇది ఫ్రెండ్షిప్ జానర్ మూవీ. ఐమ్ షూర్ లైక్ ఈ జానర్ మూవీని ఫ్రెండ్స్తో కలిసి చూడడం కన్నా ఒక బెస్ట్ థింగ్ ఉండదు. చూసే ప్రతి మూమెంట్ని మీరు రిలేట్ చేసుకుంటారు, అరే మాకు ఇలాగే జరిగింది అనుకుంటారు. ఇంకా నాలుగు లవ్ స్టోరీలు ఉన్నాయి నలుగురికి. సో ఐమ్ షూర్ ప్రతి ఒక్కళ్ళు ఏదో దానికి రిలేట్ చేసుకుంటారు, వాళ్ళకి జరిగిందో వాళ్ళ ఫ్రెండ్కి జరిగిందో అని ప్రతి లవ్ స్టోరీని రిలేట్ చేసుకుంటారు. సో వచ్చారంటే మాత్రం 3 months ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, చాలా ఎమోషన్తో కూడా ఉంది మూవీ. ఇట్స్ నాట్ జస్ట్ ఫన్ అండ్ కామెడీ. వస్తే మాత్రం ఐమ్ షూర్ ఉన్నంతసేపు చాలా ఎంటర్టైన్ అయ్యి ఎమోషనల్ ఫీల్ అయ్యి వెళ్తారు. అది మాత్రం చాలా నమ్మకంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరికీ బిగ్ టీవీ అందరికీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పండి ఒకసారి. బిగ్ టీవీ ఆడియన్స్ అందరికీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ నైస్. ఒక చిన్న ఫోటో.